ఇప్పటికి 15 రోజుల క్రితమైతే మనమైతే మీరు చూస్తున్న ఈ G9 అరటి మొక్కలనైతే ప్లాంటింగ్ చేశామండి. ఇవాళైతే మనమైతే డ్రెంచింగ్ అయితే ఇవ్వబోతున్నాము. మరి డ్రెంచింగ్‌లో మనమైతే క్యాస్టర్ అనే ఎన్రిచ్డ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్‌నైతే 200 లీటర్ల నీటికి 2 కిలోల చొప్పునైతే వేసుకుంటున్నాము. దీంతో పాటుగా ఎన్‌పీకే 2020నైతే 200 లీటర్ల నీటికి 10 కిలోలైతే వేసుకొని మొక్కకైతే డైరెక్ట్‌గా స్టెమ్ దగ్గర అయితే డ్రెంచింగ్ అయితే ఇవ్వబోతున్నాము. ఈ క్యాస్టర్ అనే ప్రోడక్ట్‌ని నేనైతే ప్రీవియస్‌గా మన అమృతపాణి ప్లాట్ పైన అయితే యూజ్ చేస్తున్నానండి. మనకైతే మంచి రిజల్ట్ అయితే ఉంది. ఈ క్యాస్టర్ అనే ఉత్పత్తిని అరటి పంట పైన అయితే కళ్ళు మూసుకొని అయితే యూజ్ చేసేయచ్చండి. ఎందుకంటే నేను ఆల్రెడీ నా అమృతపాణి అరటిలో అయితే ఈ క్యాస్టర్ ప్రోడక్ట్‌ని యూజ్ చేస్తున్నాను. దాని యొక్క రిజల్ట్ అనేది నాకైతే ఎక్సలెంట్‌గా కనిపించింది. మళ్ళీ ఛాన్స్ తీసుకోకూడదని చెప్పి ఇప్పుడు వేసినటువంటి ఈ G9 ప్లాట్ పైన కూడా మనమైతే క్యాస్టర్ అనేది యూజ్ చేస్తున్నాము. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్టు యొక్క వేరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెందుతుంది. తెల్ల వేరు సంఖ్య పెరుగుతుంది. అలానే చెట్టు యొక్క స్టెమ్ సైజు బాగుంటుంది. దీంతో పాటుగా మనకు చెట్టు యొక్క గ్రోత్ కూడా బాగుంటుంది. ఎప్పుడైతే మనకు తెల్ల వేరు సంఖ్య పెరుగుతుందో మనం ఇచ్చే ప్రతి పోషకాన్ని చెట్టు అయితే ఖచ్చితంగా తీసుకునేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా అరటి రైతులు స్టార్టింగ్ స్టేజ్ నుండి క్యాస్టర్ని అయితే వాడుకున్నట్లయితే మంచి దిగుబడులను అయితే తీసుకునేదానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో నేనైతే ప్రజెంట్ నా అమృతపాణి ప్లస్ మనం రీసెంట్గా వేసినటువంటి G9 ప్లాట్ పైన అయితే యూజ్ చేస్తున్నాము. మరి ఈ డ్రెంచింగ్లో మనం అయితే ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాము అని చెప్పి మీకైతే డీటెయిల్స్ అయితే అందించాను. మళ్ళీ నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 డేస్లో మీకు రిజల్ట్ అనేది ఎలా ఉందని చెప్పి నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను.